కడుపు మండిన రైతులు పండించిన చేతులతోనే నిప్పు పెడుతున్నాడు. వర్షాభావ పరిస్థితులు ఆదిలాబాద్ జిల్లా అన్నదాతను నిలువునా ముంచేశాయి. ఆదిలాబాద్ జిల్లా అన్నదాత గుండెకోత ఇది. పంటను బిడ్డలా సాకే రైతు తన చేతులతో తానే తగలబెట్టాల్సిన దుస్థితి. తీవ్ర వర్షాభావం ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ రైతులకు కన్నీరు తెప్పిస్తోంది. బోరుబావుల మీద ఆధారపడి వేసుకున్న పంట కూడా దక్కకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. భూగర్భ జలాలు అడుగంటడంతో చాలా చోట్ల వేసిన బోర్లన్నీ ఫెయిల్ అయ్యాయి. దీంతో సమయానికి పంటకు నీరందక ఎండిపోయింది. నాట్లు, కలుపు, పురుగు మందుల కోసం వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన రైతు కళ్ల ముందే పంట ఎండిపోతుంటే తట్టుకోలేక తన చేతులతో తానే తగులపెట్టుకుంటున్నాడు. పరిస్థితి ఇంత గందరగోళం అనేది వరి అయితే మాత్రం తినబోదామంటే తిండికి లేకుండా అయింది. అక్కడ అగ్గి పెడుతున్నాం సార్, గడ్డిలకు కోసుకుందామంటే ఒక కొయ్య రాదు. అది మొత్తం మీద పొట్ట దశలో మొత్తం పూర్తిగా ఎండిపోయింది సార్. ఈ పసుపు దూక మొత్తం మీద పొట్ట దశలో అంటే కొమ్ము ఊరే టైంలో ఎండిపోయింది సార్. దీనికి ఏం చేయలేము దూక అంటే ఏం లేదు. రైతులకు మిగిలింది ఒకటి ఆత్మహత్య తప్పి ఇంకోటి ఏం లేదు సార్. లక్ష్మణచాంద మండల పరిధిలోని చామన్పల్లి తదితర ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ బోర్లను ఆధారం చేసుకుని వరి పంటను సాగు చేశారు. ఒక్కో బోరు కింద కనీసం 2-3 ఎకరాలైనా పండకపోదా అని ఆశపడ్డారు. కానీ కాలం రైతన్నను పగబట్టింది, పంట దక్కకుండా చేసింది. కనీసం ఎండిన పంట పశువులు కూడా తినటానికి పనికిరాకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోర్లు వేసి నీళ్లు పడక తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు పంటలు ఎండిపోవడంతో తట్టుకోలేక నిప్పు పెట్టాల్సొస్తుందని ఆవేదనతో చెబుతున్నారు. పంట కోల్పోయి అప్పుల్లో కూరుకుపోయామని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు.